హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ దీని గురించి అయితే చూద్దాము. ఇదైతే మనం ఒక రిటైర్మెంట్ ప్లాన్గా కూడా అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇందులో అమౌంట్ని. ఇదైతే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది వచ్చేసి మనం ఒక 15 ఇయర్స్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు వచ్చిన అమౌంటే శాలరీసే మాకు సరిగ్గా సరిపోవట్లేదు, మళ్ళీ ఇందులో మేము 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలని. ఇదైతే మీరు దీంట్లో ఉండే ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు ఇయర్లీ ఒక 500 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అకౌంట్ అయితే ఇన్యాక్టివ్ కాకుండా ఉండడానికి. దానికి పైన మీకు ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ 1,50,000 దాకా అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకళ్ళకైతే ఒక అకౌంట్ మాత్రమే మీరు ఓపెన్ చేయగలరు. ఇప్పుడు మీ చిల్డ్రన్కి ఎవరికైనా మీరు ఓపెన్ చేయాలంటే మీరు గార్డియన్గా కానీ ఉన్నారంటే మీ ఇద్దరికి కలిపి 1,50,000 మాత్రమే ఇయర్లీ వన్స్ ఇన్వెస్ట్ చేయగలరు. అంతకంటే పైన అయితే మీరు ఇన్వెస్ట్ చేయలేరు. అందుకని మీరు అకౌంట్ ఇన్యాక్టివ్ కాకుండా 500 మాత్రం ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చి ఇయర్లీ వన్స్. ఇంకా మీకు ఎప్పుడైనా మధ్యలో ఇన్సెంటివ్స్ కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా అమౌంట్ కానీ వస్తే ఇందులో అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్ని అయితే మీరు పోస్ట్ ఆఫీసెస్కి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు, లేదంటే బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. లేదు అంటే మొబైల్ బ్యాంకింగ్ అని ఉన్నిందంటే అందులోనే మీరు ఆటో డెబిట్ ఆప్షన్ కూడా అయితే పెట్టుకోవచ్చు. మీరు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టే కంటే ఆటో డెబిట్ ఆప్షన్ కానీ పెట్టుకున్నారంటే మంత్లీ అయితే అమౌంట్ డెబిట్ అయిపోతూ ఉంటుంది మీ అకౌంట్ నుంచి. లేదు మాకు ఎంట్రీస్ కావాలి అని అనుకునే వాళ్ళు మీరు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ కట్టారంటే వాళ్ళు మీకైతే పాస్బుక్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అందులో అయితే మీరు ఎంట్రీని వేయించుకోవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకొని సెకండ్ టైం నుంచి కానైతే ఆన్లైన్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని మీకు ఇన్స్టాల్ చేసిస్తారు మొబైల్లో. అందులో నుంచే మీరైతే అమౌంట్ని కట్టుకోవచ్చు. ఆ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో మీరు ఆర్డీ కట్టొచ్చు, అలాగే సుకన్య సమృద్ధి యోజన ఉంటుంది కదా అది కట్టొచ్చు, పీపీఎఫ్ కట్టొచ్చు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇందులోనే మీరైతే కట్టుకోవచ్చు. ప్రతిసారి మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సిన అవసరం అయితే లేదు. దీనికంటే బెస్ట్ ఆప్షన్ అయితే బ్యాంక్స్లో కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే నేను చెప్పినట్టు మొబైల్ బ్యాంకింగ్లో కూడా మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎంత తొందర ఏజ్లో మీరు ఓపెన్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు మీకు 25 ఇయర్స్‌లోనే జాబ్ వచ్చిందంటే శాలరీ వస్తుంటే ఇందులో ఎంతో కొంత అమౌంట్ కానీ సేవ్ చేసుకున్నారంటే మీకు 40 ఇయర్స్ వచ్చే టైంకి కొంత అమౌంట్‌నైతే మీరు ఇందులో నుంచి తీసుకోవచ్చు. అంటే క్లోజ్ అయిపోతుంది కదా పీపీఎఫ్. దాని తర్వాత ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మీకు ఒక అమౌంట్ అయితే వస్తుంది మీరు కట్టే అమౌంట్‌ని బట్టి. ఇప్పుడు సపోజ్ మీరు ఇయర్లీ కానీ ఒక 6,000 కానీ కట్టారంటే అంటే మంత్లీ 500 చొప్పున 6,000 కానీ కట్టారంటే ఇయర్లీ 1,60,000 దాకా అయితే మీరు 15 ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు. అదే మీరు మంత్లీ 1,000 రూపీస్ కానీ కట్టారంటే 3,50,000 దాకా అయితే తీసుకోవచ్చు. అలాగే మీరు అమౌంట్ని పెంచుకుంటూ కానీ వెళ్ళారంటే ఇంకా ఎక్కువ అమౌంట్ని అయితే తీసుకోవచ్చు. మీరు 1,50,000 కానీ ఇయర్లీ వన్స్ ఇన్వెస్ట్ చేశారంటే 40 lakhs దాకా అయితే ఈ పీపీఎఫ్ అకౌంట్ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు ఇంట్రెస్ట్తో కలిపి. అదే మీరు 30 ఇయర్స్‌లో కానీ స్టార్ట్ చేశారంటే 45 ఇయర్స్‌కి అయితే తీసుకోవచ్చు. ఇదైతే మనకి ఒక రిటైర్మెంట్ ప్లాన్‌గా అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనీ అనేది మనకి 40, 50 ఏజ్‌లో కంటే కూడా 50 ప్లస్‌లో అయితే మనకి ఇంకా ఎక్కువ అవసరమైతే ఉంటుంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలాంటి టైంలో ఈ అమౌంట్‌ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు 25లో కానీ స్టార్ట్ చేశారంటే 40 ఇయర్స్‌కి వచ్చే టైంకి మీకు ఒక అమౌంట్ వస్తుంది కదా! ఆ ఏజ్‌లో మీకు ఈ అమౌంట్ అవసరం లేదని అనుకుంటే వేరే ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పీపీఎఫ్ అకౌంట్‌ని పోస్ట్ ఆఫీస్‌లో ఓపెన్ చేశాను కాబట్టి నాకైతే ఇలా పాస్‌బుక్ ఇచ్చారు. ఇందులో అయితే ఎంట్రీ వేస్తూ వస్తారు మనం అమౌంట్ కడుతూ ఉంటే. నేనైతే అప్పుడప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నా కూడా 500 ఉన్న, 1000 ఉన్న కడుతూ వస్తాను. అమ్మాయిలకైతే హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది సుకన్య సమృద్ధి యోజన స్కీమ్. అదే అబ్బాయిలకనైతే ఈ పీపీఎఫ్ అకౌంట్‌లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి గాని మీరు అబ్బాయిలకి ఏ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ మంచిదని అడిగితే వాళ్ళైతే ఈ పీపీఎఫ్‌ని రెఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడుండే కాలంలో చిన్న చిన్న చదువులు చదివించాలంటేనే మనకొచ్చే జీతాలు సరిపోవట్లేదు. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఎంత కట్టాల్సొస్తుందో ఒకసారి అయితే ఆలోచించండి. పిల్లలు పుట్టగానే ఇలాంటి పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని 15 ఇయర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తే అదైతే వాళ్ళ హైయర్ స్టడీస్‌కి అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మన నేమ్‌లోనే మనం ఓపెన్ చేసుకొని 15 ఇయర్స్ తర్వాత ఆ అమౌంట్‌ని వాళ్ళకైనా యూజ్ చేయొచ్చు. లేదంటే మనమైనా యూజ్ చేసుకోవచ్చు.
ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏజ్ లిమిట్ అయితే లేదు. అందుకని ఏ ఏజ్‌లో అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఎంత తొందరగా మనం ఓపెన్ చేస్తే అంత తొందరగా అయితే మనం ఇంట్రెస్ట్ అమౌంట్ అసలు తీసుకోవచ్చు. మంత్లీ వాటికి వీటికి అని ఏవేవో ఖర్చు చేస్తూ ఉంటాము. అదేదో మనకి యూజ్ అయ్యే వాటిల్లో ఇన్వెస్ట్ చేయటం అయితే మంచిది కదా! అందులో ఒక ఆప్షనే ఈ పీపీఎఫ్. మంత్లీ 500 ఇన్వెస్ట్ చేసినా 1 ఇయర్‌కి అయితే 6000 అయితుంది. 15 ఇయర్స్ కంటిన్యూయస్‌గా కానీ ఇన్వెస్ట్ చేశామంటే మనమైతే 1,60,000 దాకా అయితే తీసుకోవచ్చు. అంతకంటే ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే మనం తీసుకోవచ్చు. ఇందులో మనం ప్రతి నెల ఒకే అమౌంట్‌ని ఇన్వెస్ట్ చెయ్యం కాబట్టి ఇందులో ఉండే బెనిఫిట్టే అది. అందుకని మన దగ్గర ఎప్పుడు ఒకవేళ 10,000 ఉంటే 10,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే 5,000 ఉంటే 5,000 పోనీ 2,000 ఉంటే 2,000 కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇయర్లీ వన్స్ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మంత్లీ కూడా ఆటో డెబిట్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ పీపీఎఫ్ గురించి ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్. బై బై.